అండ్ 11 ఇయర్స్ హృదయ గారు. సో చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తుంది రీ రిలీజ్ కోసం. ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ మంత్ 9th నా బర్త్డే ఉంది. ఓకే, ఒకసారి మాట్లాడి 9th అనుకుంటున్నా. గుడ్ న్యూస్తో గుడ్గా వస్తారు అయితే. నిజంగా అంటే ఇప్పటికి కూడా కొన్ని ఇన్స్టాల్లో మీ పోస్ట్ పెట్టినా మీకు దీనికి కింద అదే కాదు హృదయ గారు రీ రిలీజ్. అవును చూస్తుంటా. సో అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది ఏంట్రా 11 ఇయర్స్ అయిపోయినా మీకు ఇంకా అది పోలేదని అనిపిస్తుందా? అదే కదా నాకు ఆశ్చర్యం. 11 ఏళ్ళలో మంచి మంచి సినిమాలు చాలా వచ్చినాయి. ఇది ఇంకా గుర్తుపెట్టుకొని నేను ఎక్కడికైనా వెళ్ళినా కానీ రీసెంట్గా 3 days బ్యాక్ మాటికలు వస్తే నేను చూసుకుంటూ కూర్చున్నా. ఎంత ఎంజాయ్ చేసేదంటే 3-4 days బ్యాక్ స్టార్ మాలో వచ్చింది పొద్దున్నే. ఎందుకో పిల్లలు టీవీ పెట్టగానే డాడీ హృదయకాలం వస్తుందని అలా చూస్తూ కూర్చున్నా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి మీకే అంత ఉంటే ఆడియన్స్లో ఇంకెంత ఉంది. సో వాళ్ళందరి కోసం అయితే 9th రావడానికి ట్రై చేస్తున్నాం. కన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఇస్తాం. గన్ షాట్ మళ్ళీ మంత్ ఎండింగ్ అంత అప్డేట్ ఇస్తాం. ఇక్కడికే వచ్చేస్తాం. దాంతోపాటు ఇంకొక అప్డేట్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో అతనితోనే రాజేష్ గారితో ఇంకో సినిమా చేస్తారు అని అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో అది ఏంటి ఎప్పుడు రాబోతుంది? టైం పడుతుంది. ఎందుకంటే ఆయనకి కొన్ని చేస్తాం ఎప్పటికైనా, కాకపోతే టైం పట్టుద్ది. కానీ చాలా మంది ఇప్పుడైతే చేస్తారనే మాట మనం మీరు చెప్పిందండి గట్టిగా పట్టుకుని ఉన్నారు. ఎలాంటి సినిమా వస్తుంది? ఎందుకంటే డిఫరెంట్ మారిపోయారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చిందంటే ఫ్యామిలీ ఎథిక్స్తోని ఫ్యామిలీ ఇంపార్టెన్స్తోని వచ్చే సినిమాలు కావాలని మీ బ్రెయిన్లో ఎక్కిపోయింది. ఆయన ఏంటంటే యూత్కి కనెక్ట్ చేయాలి, యూత్తోనే ఉండాలి అనేది కనెక్ట్ అయిపోయింది. సో మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఒకటి వస్తుందంటే అదొక 12-15 years చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ 2-3 yearsలో అయితే వస్తుంది. అంతే. ఇయర్ అంతా నేను బిజీ ఉన్నా. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా మేబీ స్టార్ట్ అవ్వచ్చు. సూపర్ అన్న. ఫైనల్గా ప్రతి ఒక్కరి లైఫ్లోనూ సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. మీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు అని అనుకోవచ్చు? వచ్చిందా వస్తుందా? వచ్చిందని ఫెయిల్యూర్ నాకు ఎప్పుడు ఇది ఫెయిల్యూర్ అని నేను ఎప్పుడు అనుకోవాలి. మీరు అన్నట్టు సక్సెస్ నేను ఇది ఫెయిల్యూర్ నేను ఎప్పుడు బాధపడను. మనకు వచ్చింది ప్రతి సక్సెసే. ఇప్పుడు మనం 10-12 సినిమాలు చేసామంటే సక్సెసే కదా. హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు. అవునే కాదా? ఇంకా అంతకంటే ఇంకా నేను బాధపడ్డది ఏం లేదుగా. ఇంట్లో లైఫ్ అనే ఒక బుక్ ఏదైనా ఉందన్న? ఏం లేదు. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు ఒక లైఫ్ని మొత్తం అన్ని కోణాల్లో చూసిన వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా అనిపిస్తుంది. అయ్యో అసలు అది ఏం లేదు. జెన్యున్గా నేను ఏది అనుకుంటే అది. ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం. ఓకే, నన్ను నేను ప్రేమించుకుంటా ఫస్ట్. నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం. అంటే ఇలా కొన్ని ఉంటాయి, వాటిని నేను ఫాలో అవుతాను. మాకు మీ స్మైల్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అది ఎప్పుడూ జరగదు. ఏ టైంలో అయినా ఎవరిని పలకరించినప్పుడైనా ఎవరితో అంటే నేను కూడా చాలాసార్లు మీకు కాల్ చేశాను. అక్కడ ఎవరు ఏ ఛానల్ ఏంటి అని అడిగేది లేదు. తమ్ముడు చేద్దాం, మనం ఒక టైం చూసి పెట్టుకుందాం అని ఆ పాజిటివ్నెస్తో ఇస్తాం చూడన్న. అవతల వాళ్ళకి అది ఒక 100% పాజిటివ్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడు ఆ స్మైల్తోనే ఉంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా చేద్దామని, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, సేమ్ నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. అలా ఛానల్ నన్ను ఇంటర్వ్యూ అడిగారు. ఇప్పటికే నిజం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీ ఇంటర్వ్యూ కావాలంటే కూడా నైస్ పలానా ఛానల్ అడిగిండ్రు పేరు ఫీడ్ చేసుకొని పెట్టుకుంటాం. అంతే భయ్యా. ఇప్పుడు ఏముంటుంది, మనకు చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు మనం ఏమి ఆలోచిస్తే సమాజం అది ఆలోచిస్తుంది. మనం ఎంత పాజిటివ్ ఉంటే సమాజం అంత పాజిటివ్ ఉంటుంది. మనం ఎంత నెగిటివ్ ఉంటే సమాజం అంత నెగిటివ్ ఉంటుంది. మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే సమాజం అంత నెగిటివ్గా ఆలోచిస్తుంది. ప్రపంచంలో మనం చిన్నలో అనుకుంటే ప్రపంచం అంతా మనకి గౌరవిస్తుంది. ప్రపంచంలో మనం పెద్దలు అనుకుంటే ఇంకో అలా ఉంటుంది. ఇవన్నీ బట్ మనకి చాలామంది చెప్తుంటారు, మనం విని వదిలేస్తాం. అది కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు గొప్పలే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళ జర్నీలో 5 years పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయిపోయాయి. సో అంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత ఇండియన్ సినిమా రేంజ్ పెరిగిపోయింది. తెలుగు సినిమా అనేసరికి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అంటే మన సినిమా చూసుకుంటే ఓన్లీ ఇక్కడే రిలీజ్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే వేరే లాంగ్వేజ్లో కూడా పెడదాం అనుకున్నారా? ఈ సినిమానా? లేదు, సోదర ఓన్లీ తెలుగు ఆడియన్స్కే పరిమితం. తెలుగు ఆడియన్స్కే.
ఓకే. మనం వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ బతకాలి అంతే. మనం అక్కడికి వెళ్ళాలి, మన సినిమా అక్కడ చేయాలి. మీరు ఈ పాజిటివ్తోనే అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుండి అక్కడికి కూడా వెళ్తారు, అర్థమైంది. సో నిజంగా చాలా పాజిటివ్గా ఉన్నారన్న. ఇదే పాజిటివ్తో మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సోదర మూవీ బిగ్గెస్ట్ హిట్ కావాలి, మీరు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25వ తారీఖున సంజయ్ స్నేహ్ నటించినటువంటి సోదర అనే మూవీ మోహన్ డైరెక్షన్లో వస్తుంది. ఫస్ట్ నుంచి ఒక చిన్న నటుడిని ఆదరించిన మీ అందరూ సోదర సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి హీరోల అభిమానుల ప్రేమకు సదా మీ ప్రేమకు బానిస మీ సప్నేష్ బాబు. థ్యాంక్ యూ.